సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూసి వస్తున్నా. ఇద్దరు హీరోల్లాగా కాదు, అసలు వైజయంతి కొడుకు మామూలుగా లేదు. సినిమా అయితే మాత్రం దుమ్ము దులిపారు. బింబిసారా సినిమాని మిచ్చిపోయిన సినిమా కళ్యాణ్ రామ్ తీశారు. ఈ రోజునైతే బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా పిచ్చి లేపాడంతే. డైరెక్టర్ దాని క్రెడిట్ కోస్ట్ టోటల్ డైరెక్టర్ గారే. ఎందుకంటే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం గూస్ బంప్స్ అన్న. ఒక్కడ కూడా థియేటర్లో ఉన్నవాడు ఎవడో కూడా ఎక్స్పెక్ట్ చేయడు ఆ సీన్. ఆ రేంజ్లో సినిమా తీశారు. నాకైతే మాత్రం పిచ్చిగా నచ్చింది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. బింబిసార్ అని మించిపోయిన మూవీ ఇది. ఎందుకంటే సాంగ్స్ ఏం లేవన్న, అసలు మొత్తం తల్లి సెంటిమెంట్, ఫైట్స్ కూడా ఎలా అంటే చాలా అసలు ఒక లాస్ట్ ఇదే క్లైమాక్స్ ఫైట్ అన్న రేంజ్లో ప్రతి ఫైట్ కూడా 3-4 ఫైట్లు అయితే మాత్రం మర్చిపోయింది. లాస్ట్ అయితే మెయిన్ విలన్ ఎవడైతే ఉన్నాడో ఒక సైకో నా కొడుకు, వాడిని కొట్టడం అయితే ఉందన్న. లాస్ట్ అబ్బా ఒక్క సీన్ కదన్న, ప్రతి సీను హైలైట్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంతే ఒక్క ముక్కలో చెప్పాలంటే. బింబిసారా తర్వాత అంతకు మించిన సినిమా ఇదే. ఈ సినిమాని కొట్టే సినిమా నెక్స్ట్ వచ్చిందంటే నువ్వు ఇండియాను మర్చిపోతావు. నిజం చెప్తాను. ప్రతి సీన్ అన్న సెంటిమెంట్, ఫైట్స్ కానీ ప్రతి సీను మెయిన్ ఏంటంటే అసలు సెంటిమెంట్. లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం అది ఏ ట్రైలర్లోనూ కానీ ఎక్కడ చూపించలేదు. మెయిన్ సినిమాకి ప్రాణం పెట్టేసాడు అంతే. కళ్యాణ్ రామ్ కూడా అసలు ఆ సీన్కి ఎట్లా ఒప్పుకున్నాడో అర్థం కాల. ఒక తమిళ హీరోలు ఉంటారు న్యాచురల్గా చేయడానికి, రియాలిటీగా చేయడానికి. అలాంటి సీన్కి కళ్యాణ్ రామ్ ఈ సీన్ ఎలా ఒప్పుకున్నాడో తెలియదు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయాల మన హీరోలు ఎలాంటి సీన్ ఒప్పుకుంటారని. అలాంటి సీన్ తీశాడు. చాలా అంటే చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ హిట్ అంతే. లేదు, రొటీన్ స్టోరీ ఏం లేదన్న. కథకు తగ్గ, సెంటిమెంట్ తగ్గ స్టోరీ తీసుకుంటూ వచ్చారు. స్టోరీలో కూడా కొత్తదనం చూపించారు. అది నేను చెప్తున్నాను కదా, లాస్ట్ క్లైమాక్స్ అయితే ఇప్పటివరకు ఏ సినిమాలో చేయాల, ఏ సినిమాలో రాలా, అలా క్లైమాక్స్ ఇచ్చారు. ఫైట్ ఫస్ట్ హాఫ్ అంతా విజయశాంతి గారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు. అక్కడ ఆమె అసలు ఎగిరెగిరి కొట్టడం, కర్తవ్యం సినిమాని మరిపించి చాలా రోజులు గ్యాప్ తర్వాత వచ్చినా కూడా కర్తవ్యం సినిమాకి మించిన ఫైట్లు గాల్లో ఎగిరెగిరి కొడతాం. ఈ ఏజ్లో కూడా ఆమె అసలు నిజంగా చెప్తున్నా ఏ 25-30 ఇయర్స్ లోపు ఉన్నట్టే అనిపించింది. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఈమె పోలీస్ క్యారెక్టర్లకి అండ్ ఈయన కొడుకు, వీళ్ళిద్దరికి తల్లి కొడుకులుగా మాత్రం నిజంగా పర్ఫెక్ట్గా యాక్ట్ అయింది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. హిట్ సినిమాని కొంచెం హిట్ అయిందా అన్న ఆల్రెడీ నిలబడిపోయాడు. 100 days పక్కా అంతే. ఇంకా మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.